session we will devise the topic CSS. CSS full form is Cascading Style Sheets. What is a style sheet? Style sheet is a collection of different formatting techniques in HTML. HTML లో ప్రోగ్రామ్ లో మనం ఇప్పటివరకు యూజ్ చేసినటువంటి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో సో వాటి కాంబినేషన్ ని మనం ఏం చేస్తాము అంటే స్టైల్ షీట్స్ గా క్రియేట్ చేసుకుంటాం. Why we are using style sheets in HTML program? Style sheets are used to differentiate the layout of the program or layout of the document and formatting of the document. సో HTML డాక్యుమెంట్ లో మనం క్రియేట్ చేసేటువంటి డేటాకి ఇచ్చేటటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ ని ఇక్కడ డాక్యుమెంట్ డిజైన్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో మనం ఒక స్టైల్ షీట్ ని కనుక క్రియేట్ చేసుకుంటే స్టైల్ షీట్ అనే దాంట్లో కాంబినేషన్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఈ ఒక స్టైల్ షీట్ ని మనం క్రియేట్ చేసుకుంటే ఈ ఫార్మాట్స్ లో ఏ ఫార్మాట్ అయినా కూడా మనం ఏ ఫైల్ మీదైనా కూడా అప్లై చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు HTML ప్రోగ్రామ్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే స్టైల్ షీట్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ రెండింటిని కంబైన్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ ఫార్మాటింగ్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. సో HTML ప్రోగ్రామ్ 1 ఉంది నాకు, అలాగే HTML ప్రోగ్రామ్ 2 ఉంది అనుకుందాం, అలాగే 3 HTML ప్రోగ్రామ్ ఉంది. సో ఈ ఒక్క CSS ఫైల్ ని మనం ఏ డాక్యుమెంట్ మీదైనా కూడా అప్లై చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం రీయూజ్ అనే కాన్సెప్ట్ ని కూడా యూజ్ చేస్తున్నాము. ఒకసారి ఫార్మాట్ ని కనుక మనం క్రియేట్ చేసుకుంటే స్టైల్స్ ని క్రియేట్ చేసుకుంటే మీరు ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్ మీదైనా కూడా దాన్ని అప్లై చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో మన వర్క్ కూడా ఏమవుతుందంటే ఫార్మాటింగ్ వర్క్ అంతా కూడా రెడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో స్టైల్ షీట్స్ యొక్క CSS యొక్క అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ CSS, ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఇట్ కంట్రోల్స్ ద లేఅవుట్ ఆఫ్ మెనీ డాక్యుమెంట్స్. ఓకే, మనం ఒక షీట్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. సో ఎన్ని ప్రోగ్రామ్స్ మీద అయినా ఎన్ని HTML డాక్యుమెంట్స్ లోనైనా కూడా ఈ స్టైల్ షీట్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫార్మాట్స్ ని మనం యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను, మన దగ్గర ఒక 10 HTML డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో జనరల్ గా మనం యూజ్ చేసే ఫార్మాట్స్ అన్ని కూడా రెగ్యులర్ ఫార్మాట్స్ ఉంటూ ఉంటాయి. సో ఫార్మాట్స్ అన్ని కూడా ఒక స్టైల్ షీట్ లో మనం పెట్టేసుకుంటే సో ఈ స్టైల్ షీట్స్ ని మనం ఏ డాక్యుమెంట్ తో అయినా కూడా కంబైన్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రతిసారి ఆ ఫార్మాట్ ని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ లో క్రియేట్ చేయకుండా ఈ ఫైల్ ని ఆ డాక్యుమెంట్ లో ఎంబెడ్ చేయడం ద్వారా ఇంపోర్ట్ చేయడం ద్వారా మనం ఈజీగా ఫార్మాట్స్ ని టెక్స్ట్ పైన అప్లై చేసేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా స్టైల్ షీట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ HTML డాక్యుమెంట్స్ ని లేకపోతే వేరే లాంగ్వేజ్ డాక్యుమెంట్స్ ని కూడా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఈ ఫార్మాట్స్ మనం ఏవైతే క్రియేట్ చేస్తున్నామో స్టైల్ షీట్స్ లో క్రియేట్ చేస్తున్నామో ఆ ఫార్మాట్స్ ని మనం మల్టీమీడియా టైప్స్ లో ప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే మనం స్క్రీన్ మీద ఫార్మాట్స్ మనకి అప్లై అవుతాయి, అలాగే ప్రింటింగ్ లోనే మనకి అప్లై అవుతాయి. అలా మనం వేరే ప్లాట్ఫామ్స్ లో ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ కూడా ఈ ఫార్మాట్స్ ని మనం యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఎక్కడైనా కూడా ఏ మీడియా ద్వారా అయినా కూడా మనం ఈ ఫార్మాట్స్ ని ప్రెజెంట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే న్యూమరస్ అడ్వాన్స్డ్ అండ్ సఫిస్టికేటెడ్ టెక్నిక్స్. మనం స్టైల్ షీట్స్ లో కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకొని స్టైల్ షీట్స్ ని క్రియేట్ చేస్తాము. సో మనకి ఈజీగా ఏదైతే అనిపిస్తుందో ఆ టెక్నిక్స్ ని బేస్ చేసుకొని స్టైల్ షీట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ స్టైల్స్ ని మనం యూజ్ చేసుకోవడం ద్వారా మనం నెంబర్ ఆఫ్ న్యూ స్టైల్ షీట్స్ ని క్రియేట్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టైల్ షీట్స్ అనేవి ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మన పేజెస్ యొక్క లుక్ ఏదైతే ఉంటుందో ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెజెంటేషన్ ని ఈజీగా మనం మోడిఫై చేసుకోవచ్చు. సో వెబ్ పేజ్ ని ఈజీగా అంటే ఫార్మాటింగ్ సెన్స్ లో మనం ఈజీగా ఫార్మాట్ చేసుకోవాలి అంటే అలాగే వెబ్ పేజెస్ ని ఈజీగా మోడిఫై చేసుకోవాలి అంటే ఫార్మాటింగ్ ఆప్షన్స్ మోడిఫై చేసుకోవాలి అంటే మనకి స్టైల్ షీట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఫాంట్ సైజెస్ అండ్ సిమిలర్ అట్రిబ్యూట్స్. ఓకే, ఈ స్టైల్స్ లో మనం ఈజీగా ఫాంట్స్ ని డిక్లేర్ చేసుకొని ఆ ఫాంట్స్ లో ఉన్న అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకొని
ఈజీ ఫార్మాట్స్ ని మనం క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది, ఈజీ స్టైల్స్ ని మనం క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సింపుల్ గా ఫాంట్ కలర్, ఫాంట్ సైజెస్, అలాగే ఫాంట్ వెయిట్ ఇలాంటి ఆప్షన్స్ ని యూజ్ చేయడం ద్వారా, ఇలాంటి ట్యాగ్స్ ని యూజ్ చేయడం ద్వారా స్టైల్స్ ని మనం ఈజీగా మన వెబ్ పేజ్ ని ఎన్హాన్స్ చేసుకునే, ప్రెజెంటేషన్ ఎన్హాన్స్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈ స్పెసిఫైస్ ద పొజిషన్స్ ఆఫ్ కంటెంట్. మన కంటెంట్ మనం వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసేటటువంటి కంటెంట్ మనం ఎక్కడ పొజిషన్ చేయాలి, ఓకే అంటే లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలాంటివి మాత్రమే కాకుండా మనం ఫిక్స్డ్ పిక్సెల్ నెంబర్స్ ని ఇచ్చి కూడా, అంటే అబ్సల్యూట్ పిక్సెల్ నెంబర్స్ ని ఇచ్చి కూడా పర్టికులర్ ప్లేస్ లో మనం ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. టెక్స్ట్ అయినా కానివ్వండి, లేకపోతే ఇమేజెస్ అయినా కానివ్వండి, మనం వాటిని ఈజీగా పొజిషన్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ స్టైల్ షీట్స్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ రీడిఫైన్ ద HTML ట్యాగ్స్. మనం ఇప్పటి వరకు HTML ట్యాగ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ H1 అనే ట్యాగ్ ఉంది అనుకోండి, దీనికి ఒక ప్రీ డిఫైన్డ్ స్టైల్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. సో దీనికి ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది, అలాగే బోల్డ్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ ఒక హ్యాండ్ రైటింగ్ అనేది ఉంటుంది, ఫాంట్ ఫేస్ అనేది ఉంటుంది. సో ఈ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ని కూడా, ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో అప్లై చేసుకునే, యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ ఉన్నటువంటి HTML ట్యాగ్స్ ని మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రీడిఫైన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, కస్టమైజ్ ద స్టైల్స్ ఫర్ లింక్స్. మనం హైపర్ లింక్స్ ఏమైతే డాక్యుమెంట్ లో యూజ్ చేస్తున్నామో హైపర్ లింక్స్ యొక్క ఫార్మాట్ కూడా మనం మార్చుకునే అవకాశం ఉంది. ఓకే, మనం మనం లాస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం, ప్రీవియస్ టాపిక్ లో. సో హైపర్ లింక్స్ అనేవి బ్లూ కలర్ లోనే కనిపిస్తాయి అని అనుకున్నాం, దానికి ఒక అండర్లైన్ ఉంటుంది అనుకున్నాం. అంటే డిఫాల్ట్ గా హైపర్ లింక్ యొక్క ఫార్మాట్ మనకి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఈ విధంగానే ఉండాలి అంటే అలా ఏమీ లేదు, మనం దాన్ని మార్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. సో స్టైల్స్ ని యూజ్ చేసుకొని ప్రీ డిఫాల్ట్ ఫార్మాట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లేయర్స్. సో స్టైల్ షీట్స్ లో మనం లేయర్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. సో లేయర్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం డేటాని పొజిషన్ చేయడానికి, ఆల్రెడీ మనం అడ్వాంటేజ్ లో చెప్పుకున్నాం, డేటాని పొజిషన్ చేయడానికి, అంటే నార్మల్ టెక్స్ట్ డేటా కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్, ఆడియోస్ ఏదైనా కూడా మనం వెబ్ పేజ్ లో పొజిషన్ చేసుకోవడానికి స్టైల్ షీట్స్ ని వాడుతున్నాం అని చెప్తున్నాము. ఇదే కాన్సెప్ట్ మనం లేయర్ లో కూడా యూజ్ చేస్తున్నాం. లేయర్ లో ఏంటి అంటే మనం టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ ఏదైనా కూడా ఒక దానిపైన ఒకటి మనం ప్లేస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మనం వెబ్ పేజెస్ లో చాలా చోట్ల చూస్తూనే ఉంటాము, బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఇమేజ్ మీద టెక్స్ట్ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇమేజ్, టెక్స్ట్ ఒకటే పొజిషన్ లో మనకి అక్కడ కనిపిస్తుంటాయి, బట్ మనకి ఆ టెక్స్ట్ అనేది విజిబుల్ గా ఉంటుంది, రీడబుల్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఒక డేటా పైన ఇంకొక డేటా ఆబ్జెక్ట్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తామంటే స్టైల్ షీట్స్ లో ఉన్నటువంటి లేయర్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కలెక్ట్ ఆల్ స్టైల్ డెఫినిషన్స్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. ఓకే, మనం ఒక ప్రోగ్రామ్ లోనే, ఒక స్టైల్ షీట్ లోనే, ఓకే ఒక స్టైల్ షీట్ లోనే డిఫరెంట్ ఫార్మాట్స్ ని మనం క్రియేట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇది ఫార్మాట్ 1 అనుకుందాం, ఫార్మాట్ 2 అప్ టు ఫార్మాట్ 10 వరకు నేను క్రియేట్ చేశాను. సో ఇవన్నీ కూడా మనం దీన్ని కనెక్ట్ చేసే ఫైల్ మీద అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏ ఫార్మాట్ అయితే మనం అవసరం అనుకున్నామో ఆ ఫార్మాట్ ని మాత్రమే మన ఫైల్స్ లో మనం ఇంక్లూడ్ చేసుకొని యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క ఫైల్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఫార్మాట్స్ అన్ని కూడా ఒక ఫైల్ లోనే పెట్టుకోవచ్చు. సో ఆ ఫైల్ ని మనం ఎక్కడ ఇంక్లూడ్ చేసుకున్నా సరే ఆ ఫార్మాట్స్ మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఫార్మాట్ మనం కావాలి అనుకుంటామో ఆ ఫార్మాట్ ని మాత్రమే మన టెక్స్ట్ మీద అప్లై చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, రెడ్యూస్ ద టైమ్ ఫర్ మెయింటైనింగ్ ఏ సెట్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓకే, సో మనం స్టైల్ షీట్స్ ని యూజ్ చేసుకుంటున్నాం, క్రియేట్ చేసుకుంటున్నాము, సో రీయూజ్ చేసుకుంటున్నాం మన స్టైల్ షీట్స్ ని. కాబట్టి వెబ్ పేజెస్ ని మెయింటైన్ చేసేటటువంటి టైం ఏదైతే ఉంటుందో అది మనకి రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను F1 ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నేను ఒక 6 or 5
ఫార్మాట్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, నేను రెగ్యులర్ గా ఇవే ఫార్మాట్స్ యూస్ చేస్తూ ఉంటాను అనుకుందాం. సో నేను ఒక 10 ఫైల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను, HTML ఫైల్స్ ఒక 10 ఫైల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో నేను రెగ్యులర్ గా యూజ్ చేసే ఫార్మాట్ కాబట్టి సో ఈ డాక్యుమెంట్స్ లో నేను ఏ టెక్స్ట్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ టెక్స్ట్ ని ఫార్మాట్ చేయడానికి ఈ ఫార్మాట్ నే వాడుతున్నాను. సో నేను ప్రతిసారి ఈ 10 ప్రోగ్రామ్స్ కోసం ప్రతిసారి ఈ 6 ఫార్మాట్స్ ని నేను యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను ప్రతి కమాండ్ ని కూడా ప్రతి ఫార్మాటింగ్ ట్యాగ్ ని కూడా 10 టైమ్స్ యూజ్ చేస్తున్నాను, 10 ఫైల్స్ లో దాన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో ఈ ప్రాబ్లం లేకుండా ఈ ఫైల్ ని నేను దీంతో కోపప్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్యాగ్ ఆటోమేటిక్ గా దీని మీద అప్లై అయిపోతుంది. సో నేను 10 టైమ్స్ యూజ్ చేయాల్సినటువంటి కమాండ్ ని 1 టైం నేను క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీని వల్ల మనం వెబ్ పేజెస్ ని మెయింటైన్ చేయడం కూడా మెయింటెనెన్స్ టైం కూడా ఏమవుతుందంటే రిడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ టెస్ట్ న్యూ లేఅవుట్స్ ఫర్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ విత్ ఓన్లీ ఫ్యూ గ్లోబల్ ఎడిట్స్. ఓకే, న్యూ లేఅవుట్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం వెబ్సైట్స్ ని విజిట్ చేసినప్పుడు చాలా వరకు సిమిలర్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ లేఅవుట్స్ ని అంటే ఒక బేసిక్ లేఅవుట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దాని నుండి నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని మళ్ళీ మనం న్యూగా క్రియేట్ చేసుకోకుండా దీనికోసం ఈ ఫస్ట్ బేస్ ఫైల్ కోసం ఏవైతే ఫార్మాట్స్ అప్లై చేసామో వాటిని చాలా మైన్యూర్ డిఫరెన్సెస్ తో న్యూ లేఅవుట్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి స్టైల్ షీట్ ద్వారా వచ్చేటటువంటి అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఏ మాస్టర్ లేఅవుట్ ఫర్ ఏ వెబ్ ప్రెజెంటేషన్. ఓకే, మాస్టర్ లేఅవుట్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. అంటే మనం టెంప్లెట్స్ అని అంటాం కదా, టెంప్లెట్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ప్రెజెంటేషన్స్ అన్నమాట. సో ఈ ప్రీ డిఫైన్డ్ ప్రెజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేసుకోవడం వల్ల వాటి నుంచి మనం న్యూ లేఅవుట్స్ ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ లానే న్యూ లేఅవుట్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇవి మనకి సిఎస్ఎస్ వల్ల అడ్వాంటేజెస్. మెయిన్ ఏంటి అంటే రీయూజ్ చేసుకుంటున్నాము. సో ఒక 10 టైమ్స్ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ని జస్ట్ 1 టైం క్రియేట్ చేసుకోవడం ద్వారా మీరు ఎన్నిసార్లు అయినా ప్రోగ్రామ్ ని రీయూజ్ చేసుకోవచ్చు. ఏ ఫైల్ తో అయినా కూడా ఏ డాక్యుమెంట్ తో అయినా కూడా మన సిఎస్ఎస్ ప్రోగ్రామ్ ని కోపప్ చేసుకొని కంబైన్ చేసుకొని ఈ ఫార్మాట్స్ ని ఆ పర్టికులర్ ఫైల్ లో యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే లేయర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ లేయర్ అనే కాన్సెప్ట్ లో డేటాని ఒక డేటాని ఇంకొక డేటా పైన మనం ప్లేస్ చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కి. ఓకే, ఇంకొక విషయం, మనం ఏవైతే స్టైల్స్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ కంపల్సరీ ఏముండాలి అంటే సిఎస్ఎస్ అని ఉండాలి. ఓకే, సో HTML ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్ .html ఎలా అయితే ఉంటుందో, నోట్ ప్యాడ్ ఎక్స్టెన్షన్ .txt అని ఎలా అయితే ఉంటుందో, మనం స్టైల్ షీట్స్ ఫైల్ అని తెలియడం కోసం దాని యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ తో మాత్రమే మనం ఫార్మాట్స్ ని క్రియేట్ చేసుకుంటాము. ఈ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి ఫార్మాటింగ్ ఫైల్స్ ని .html ఫైల్స్ మీద అప్లై చేయడం ద్వారా ఈ HTML లో ఉన్నటువంటి డేటాని మనం ఫార్మాట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ తో పాటు జనరల్ గా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కాబట్టి డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి చాలా మైన్యూట్ డిసడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటి అంటే నాట్ సపోర్టెడ్ బై ఆల్ బ్రౌజర్స్. ఓకే, అన్ని బ్రౌజర్స్ స్టైల్ షీట్స్ ని సపోర్ట్ చేయవు. కాబట్టి మన స్టైల్ షీట్స్ ని మనం ఒకవేళ ప్రిపేర్ చేసి దాన్ని అప్లై చేసినా ఒకవేళ వాటిని సపోర్ట్ చేయనటువంటి బ్రౌజర్ లో గనక ప్రోగ్రామ్ ఓపెన్ అయితే దాని ప్రెజెంటేషన్ మిస్ప్రెజెంట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్ టు డీబగ్ సింటాక్స్ ఎర్రర్స్. మనం ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం, దీన్ని చాలా ఫైల్స్ మీద అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఏదైనా ఒక ప్రోగ్రాము రన్ అవ్వలేకపోయింది అనుకోండి, అంటే పర్టికులర్ ఫార్మాట్ లో రన్ అవ్వలేదు అనుకోండి, దాన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ ఫార్మాట్ కి సంబంధించిన కోడ్ మనకి ఈ ప్రోగ్రామ్ లో ఉండదు, ఆ కోడ్ మనకి సిఎస్ఎస్ ఫైల్ లో ఉంటుంది. మనం జనరల్ గా ఈ డాక్యుమెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆ మెయిన్ డాక్యుమెంట్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయడం, ఆ సింటాక్స్ ఎర్రర్ ని ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం అన్నమాట. ఓకే, సో ఈ 2 డిసడ్వాంటేజెస్ మనకి స్టైల్ షీట్స్ ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ ఈ స్టైల్ షీట్స్
లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయి, స్టైల్ షీట్స్ ఉన్నాయి. దానిలో మొదటిది ఏంటి అంటే ఇన్లైన్ స్టైల్ షీట్, అలాగే ఇంటర్నల్ స్టైల్ షీట్, అలాగే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్, ఇన్లైన్, ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, ఈ 3 రకాల స్టైల్ షీట్స్ ఉన్నాయి. సో వీటిలో మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇన్లైన్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ ఎలా ఉంటుంది, అలాగే ఎక్స్టర్నల్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం వాటిని అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ లో అయితే మనం స్టైల్స్ అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ని మనం తీసుకొని దానిలో ఒక స్పెషల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఆ అట్రిబ్యూట్ ఏంటి అంటే స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఓకే, మనం ఏ ఎలిమెంట్ లో అయితే ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ ని మనం ఏం చేస్తున్నామంటే రీడిఫైన్ చేస్తున్నాం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం H1 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాము అనుకోండి, ఆ H1 ఎలిమెంట్ కి ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని రీడిఫైన్ చేస్తున్నాం. సో అడ్వాంటేజ్ లో మనం అది చెప్పుకున్నాము, రీడిఫైన్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ HTML డాక్యుమెంట్. ఓకే, సో రీడిఫైన్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఇన్లైన్ స్టైల్ షీట్ ద్వారా మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఒక సింటాక్స్ చూద్దాము. ఎలిమెంట్ స్టైల్ అట్రిబ్యూట్, ఈ స్టైల్ అట్రిబ్యూట్ లో మనం ఏ ఫార్మాట్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ఫార్మాట్ యొక్క నేమ్ అనేది ఏంటి అంటే ప్రాపర్టీ అన్నమాట. ఓకే, ప్రాపర్టీ అంటే ఫార్మాట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ మనం మార్చాలి అనుకున్నాం అనుకోండి, ఫాంట్. ఓకే, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మార్చాలి అనుకున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ విధంగా మనం ప్రాపర్టీ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాపర్టీ నేమ్ తో పాటు ప్రాపర్టీ వాల్యూని కూడా మనం పాస్ చేయాలి. సో ప్రాపర్టీ నేమ్ ని వాల్యూని దేంతో మనం సపరేట్ చేస్తున్నాం అంటే కాలన్ తో సపరేట్ చేస్తున్నాం. ప్రాపర్టీ కాలన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఒక స్టైల్ అట్రిబ్యూట్ లో మీరు ఎన్ని ప్రాపర్టీస్ ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. అయితే ప్రతి ప్రాపర్టీని సెమీ కాలన్ తో మీరు ఏం చేయాలి అంటే సపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది సింటాక్స్ లో మనం చూస్తున్నాం ప్రాపర్టీ కాలన్ వాల్యూ సెమీ కాలన్. ఒకవేళ మీరు ఇంకొక ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే అగైన్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ అనేది ఇస్తారనమాట. ఓకే, సో మీరు ఎన్ని ప్రాపర్టీస్ ఎన్ని వాల్యూస్ అయినా కూడా ఇచ్చేటటువంటి పాసిబిలిటీ ఇక్కడ ఉంది. ఓకే, సో ఎలిమెంట్ ని మనం క్లోజ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నా చూడండి. H1 అనేటటువంటి ప్రాపర్టీని ట్యాగ్ ని తీసుకున్నాము. ఆ ట్యాగ్ లో మన స్టైల్ అనేటువంటి అట్రిబ్యూట్ తీసుకున్నాము. ఇందులో మనం ఏమేమి మారుస్తున్నామో ఒకసారి చూద్దాం. కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఓకే, 2 ప్రాపర్టీస్ తీసుకున్నాం, కలర్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, కలర్ లో గ్రీన్ అనేది ఇస్తున్నాం. జనరల్ గా మీకు తెలిసిందే కదా, ఆటోమేటిక్ కలర్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే గ్రీన్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎప్పుడు కూడా జనరల్ గా వైట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఎల్లో. ఓకే, సో ఈ 2 కూడా మనం దేనికి అప్లై చేస్తున్నాం అంటే H1 లో అప్లై చేస్తున్నాం. సో ఫర్దర్ గా మనం H1 ట్యాగ్ ని యూజ్ చేసినప్పుడు ఏదైతే టెక్స్ట్ H1 ట్యాగ్ ఏ టెక్స్ట్ మీద అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ టెక్స్ట్ యొక్క కలర్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం చేంజ్ చేస్తున్నాం. టెక్స్ట్ కలర్ ఏముంది గ్రీన్, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో. సో ఇక్కడ టెక్స్ట్ నాకు ఏం కనిపిస్తుంది అంటే స్వచ్ఛ భారత్. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనే లెటర్స్ మనకి ఏ కలర్ లో కనిపిస్తాయి అంటే గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. అలాగే దీని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లో కనిపిస్తుంది అంటే ఎల్లో కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్ గా H1 మనం అప్లై చేస్తే ఈ కలర్స్ ఇలాంటివి ఏమి కూడా రావు, దాని డిఫాల్ట్ స్టైల్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మన H1 ని దాని డిఫాల్ట్ ప్రాపర్టీతో పాటు ఓకే ఇప్పుడు మనం ఇంకొక 2 ప్రాపర్టీస్ ని కూడా యాడ్ చేసాం అన్నమాట. సో H1 స్టైల్ ఉంటూనే మరలా మనం ఏం చేసాము అంటే ఇంకొక 2 ప్రాపర్టీస్ ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది ఇన్లైన్ స్టైల్ షీట్. సో ఇన్లైన్ స్టైల్ షీట్ లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని మనం యూజ్ చేస్తున్నాము. ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే మనం తీసుకున్నటువంటి దేన్నైతే మనం రీడిఫైన్ చేయాలి అనుకున్నామో ఆ ఎలిమెంట్ లేకపోతే ట్యాగ్
ఓకే, ఏ ట్యాగ్ అయితే మనం రీడిఫైన్ చేయాలి అనుకున్నామో ఆ ట్యాగ్ లో మనం స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఆ ట్యాగ్ ని రీడిఫైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఇన్లైన్ స్టైల్ షీట్. ఓకే, సెకండ్ స్టైల్ షీట్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. దీన్ని ఇంటర్నల్ లేకపోతే ఎంబెడెడ్ అని పిలుస్తాము. ఈ ఇంటర్నల్ మోడల్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మోడల్ ఏంటో చూద్దాం. మొదటిది సెలెక్టర్. ఓకే, సెలెక్టర్ అంటే ఏమీ లేదు, ఇందాక ఎలిమెంట్ అలాగే ట్యాగ్ ఏదైతే అనుకున్నామో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే సెలెక్టర్ అని పిలుస్తున్నాం. ఓకే, సెలెక్టర్ అన్నా ఎలిమెంట్ అన్నా అలాగే ట్యాగ్ అన్నా కూడా సేమ్. ఓకే, ఈ సెలెక్టర్ లో మనం ఏం చేస్తున్నామంటే ప్రాపర్టీస్ ని ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇందాక మన స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ లో ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా మీరు ఇస్తారు, కాకపోతే ఫార్మాట్ అనేది చేంజ్ అవుతుంది అంతే. ప్రాపర్టీ వాల్యూ 2. ఓకే, సరే, ఈ విధంగా మనకి సింటాక్స్ అనేది ఉంటుంది. సెలెక్టర్ అలాగే సెలెక్టర్ లో ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్, మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే అగైన్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్, ఇలా మీరు ఎన్ని ప్రాపర్టీస్ అయినా కూడా ఇచ్చేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇన్లైన్ లో ఇదే మోడల్ చెప్పుకున్నాము, అలాగే ఇంటర్నల్ లో కూడా ఇదే మోడల్ చెప్పుకున్నాము అని అనుకుంటున్నాం. కానీ అక్కడ స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్, ఇక్కడ మన స్టైల్ అనే అట్రిబ్యూట్ ని అసలు వాడడం లేదు, యూజ్ చేయడం లేదు. ఓకే, అయితే అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్లైన్ లో మనం H1 ని చేంజ్ చేసాం, అలాగే ఇంటర్నల్ లో కూడా మనం H1 ని ఏం చేస్తున్నాం అంటే చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇన్లైన్ లో H1 ఏదైతే ఉందో ఆ H1 అనేది ఏ టెక్స్ట్ మీద అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ టెక్స్ట్ లో ఏ టెక్స్ట్ మీద అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ టెక్స్ట్ యొక్క ఫార్మాట్ ని చేంజ్ చేస్తుంది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ మొత్తంలో కూడా H1 ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఆ H1 వస్తుంది అనమాట. అదే ఇంటర్నల్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం H1 అనే ట్యాగ్ ని క్లాస్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. సో క్లాస్ మనం యూజ్ చేసినప్పుడు H1 వస్తుంది, క్లాస్ యూజ్ చేయకపోతే గనక మనం ఏ నార్మల్ H1 ఏదైతే ఉంటుందో అదే మళ్ళీ మనకి అప్లై అవుతుంది. మరి ఇంకొకసారి చెప్తున్నాను నేను, ఇంటర్నల్ లో H1 ఉంది కదా, సో ఈ H1 ని యాజ్ ఇట్ ఈస్ అంటే డిఫాల్ట్ స్టైల్ ఏదైతే ఉందో దాని డిఫాల్ట్ స్టైల్ ఆ డిఫాల్ట్ స్టైల్లోనూ యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫార్మాట్ ని బేస్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే ఇన్లైన్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ప్రోగ్రామ్ వరకు H1 కి ఏ స్టైల్ అయితే మనం అప్లై చేసామో ప్రతిసారి ఆ స్టైలే మనకి అప్లై అవుతుంది. ఓకే, ఇది ఇంటర్నల్ లో ఉన్నటువంటి ఫస్ట్ మోడల్. ఓకే, సెలెక్టర్, ప్రాపర్టీ అలాగే వాల్యూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటి అంటే ఇంటర్నల్ లో క్లాస్ నేమ్ తో పాటు మనం ట్యాగ్ ని యూజ్ చేయడం, ఎలిమెంట్ ని యూజ్ చేయడం. ఓకే, ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి, ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, ప్రీవియస్ గా మనం చూస్తే కనుక అలా లేదు, ఓన్లీ సెలెక్టర్ మాత్రమే, అంటే ఇక్కడ ఎలిమెంట్ మాత్రమే మనం మెన్షన్ చేసాము. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎలిమెంట్ నేమ్ ప్లస్ క్లాస్ నేమ్ కు కూడా మెన్షన్ చేస్తున్నాం, ఎలిమెంట్ నేమ్ ప్లస్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ లో మనం తీసుకుని మళ్ళీ కామన్ ప్రాపర్టీ ఇస్తున్నాము, అలాగే వాల్యూని కూడా మనం ఎంటర్ చేస్తున్నాం, ప్రాపర్టీ అలాగే వాల్యూని కూడా ఎంటర్ చేస్తున్నాం. ఇది సిమిలర్ గా ఉంది. ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలా ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే H1 డాట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాము అనుకోండి, నేను ఎక్కడైనా H1 ని అప్లై చేస్తే కనుక అది ప్రీ డిఫైన్డ్ H1 వస్తుంది. H1 క్లాస్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ విత్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తే కనుక H1 ని విత్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది అంటే ఈ H1 డాట్ క్లాస్ నేమ్ లో ఏ స్టైల్ అయితే ఇచ్చామో ఆ స్టైల్ వస్తుంది. సో ఇక్కడ మనం H1 ని రెండు విధాలుగా వాడుకోవచ్చు, ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ లో వాడుకోవచ్చు, విత్ క్లాస్ నేమ్ తో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. H2 డాట్ ఆంధ్ర అని ఇచ్చారు, H2 డాట్ ఆంధ్ర, కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. H2 డాట్ ఆంధ్ర అనేది క్లాస్ నేమ్,
ఓకే, ఆంధ్ర అనేది క్లాస్ నేమ్. ఓకే, ఇక్కడ కలర్ ని మనం మారుస్తున్నాము. ఫాంట్ కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో రెడ్. ఒకవేళ నేను H2ని టెక్స్ట్ అనే టెక్స్ట్ మీద అప్లై చేశాను అనుకుందాం. ఇక్కడ నాకు నార్మల్ H2 ఫార్మాటే అప్లై అవుతుంది టెక్స్ట్ పైన. ఓకే, ఇక్కడ H2 క్లాస్ ఈక్వల్ టు ఆంధ్ర టెక్స్ట్ అని ఇచ్చాము అనుకోండి. ఓకే, H2 క్లాస్ ఈక్వల్ టు ఆంధ్ర టెక్స్ట్ అని ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ టెక్స్ట్ మీద అప్లై అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ రెండు విధాలుగా మనం దీన్ని యూజ్ చేసుకున్నాం. H2 డాట్ ఆంధ్ర అనే దాన్ని, ఆంధ్ర అనేది క్లాస్ నేమ్, సో H2 అనేది ట్యాగ్ నేమ్. ఈ H2ని H2 గా యూజ్ చేసుకుంటే, ఓకే, యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకుంటే ఒక రకమైన ఫార్మాట్ వస్తుంది. H2ని విత్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటే ఇంకొక రకమైన ఫార్మాట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటి అంటే ఆంధ్ర అనేటటువంటిది మనం పర్టికులర్ గా H2 ట్యాగ్ తో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ స్టైల్ ఓన్లీ H2 తో మాత్రమే మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ లో నేను ఇది క్రియేట్ చేసినటువంటి ప్రోగ్రామ్ లోనే H3 నాకు ఉంది అనుకోండి. H3లో క్లాస్ ఈక్వల్ టు ఆంధ్ర నేను ఇవ్వడానికి వీలు అవ్వదు. ఎందుకని ఆంధ్ర అనే క్లాస్ నేను దేంతో క్రియేట్ చేసుకున్నాను? H2 తోనే క్రియేట్ చేసుకున్నాను, H3 తో క్రియేట్ చేయలేదు. కాబట్టి నాకు ఈ ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది. ఓకే, సో H2 తో మాత్రమే ఆంధ్ర అనే క్లాస్ నేను యూజ్ చేసుకుంటాను, మిగిలిన ట్యాగ్స్ తో యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఓకే, సో దీన్ని రెక్టిఫై చేయడానికి మనం థర్డ్ మోడల్ ని యూజ్ చేస్తున్నాం. ఆ థర్డ్ మోడల్ ఏంటి అంటే అనానిమస్ క్లాస్. దీన్ని అనానిమస్ క్లాస్ అని అంటాం. ఓకే, ఇక్కడ మీరు సింటాక్స్ చూసినట్లయితే డాట్ క్లాస్ నేమ్ అని ఉంది. డాట్ క్లాస్ నేమ్, ఇక్కడ ముందు ట్యాగ్ ఏమి మనం రిప్రజెంట్ చేయట్లేదు. ఓకే, ఏ ఎలిమెంట్ ని ముందు మనం తీసుకోలేదు. కాబట్టి ఇలాంటి క్లాసెస్ ని జనరల్ గా ఏ ట్యాగ్ మీద అయినా కూడా మనం అప్లై చేసే అవకాశం ఉంది, ఏ ట్యాగ్ తో అయినా కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో చూడండి ఒకసారి సింటాక్స్ డాట్ క్లాస్ నేమ్ ప్రాపర్టీ వాల్యూ. సో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. డాట్ ఇండియా కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే, ఇప్పుడు డాట్ ఇండియా అనేది క్లాస్, ఇండియా అనేది క్లాస్. మీరు ఇండియా అనే దాన్ని H1 మీద అప్లై చేయొచ్చు, H2 పైన అప్లై చేయొచ్చు, H3 పైన అప్లై చేయొచ్చు, ఇంకొక ట్యాగ్ ఏదైనా మీరు యూజ్ చేస్తే ఆ ట్యాగ్స్ మీద అప్లై చేయొచ్చు. దేనితో అయినా కూడా ఈ క్లాస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో జనరల్ గా ఏ ట్యాగ్ లోనైనా ఇన్సర్ట్ చేసే విధంగా మనం క్లాస్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే అనానిమస్ మోడల్ ని వాడతాం. ఓకే, అలా కాకుండా పర్టికులర్ గా ఒక ట్యాగ్ తోనే మనం ఆ క్లాస్ ని యూజ్ చేయాలి అనుకుంటే మనం ఈ సెకండ్ మోడల్ ని వాడతాం. అసలు క్లాస్ కి సంబంధం లేకుండా ట్యాగ్ ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి అనుకోండి, అలాంటప్పుడు ఈ ఫస్ట్ మోడల్ ని మనం యూజ్ చేస్తాం. ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ లో స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇంటర్నల్ స్టైల్ షీట్ లోకి వచ్చేటప్పటికి అట్రిబ్యూట్ ని యూజ్ చేయకుండా స్టైల్ అనే అట్రిబ్యూట్ ని డైరెక్ట్ గా మనం ట్యాగ్ ని రీడిఫైన్ చేసేస్తున్నాము, లేకపోతే ట్యాగ్ ని క్లాస్ నేమ్ తో కలిపి ఫార్మాట్ క్రియేట్ చేసుకుంటున్నాం, లేకపోతే ఓన్లీ క్లాస్ నేమ్ తోనే ఫార్మాట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓన్లీ క్లాస్ తోనే మనం ఫార్మాట్ ని క్రియేట్ చేసుకుంటే అటువంటి క్లాస్ ని మనం ఏ ట్యాగ్ మీద అయినా కూడా, ట్యాగ్ తో అయినా కూడా యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇవి మనకి ఇన్లైన్ అలాగే ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, లాస్ట్ స్టైల్ షీట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది దాని నేమ్ లోనే తెలిసిపోతుంది. ఈ స్టైల్ షీట్స్ ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్టర్నల్ గా క్రియేట్ చేసి మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. సో సిఎస్ఎస్ ఫైల్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ సిఎస్ఎస్ ఫైల్ ని మనం ఏం చేస్తామంటే మన HTML డాక్యుమెంట్ తో మనం లింక్అప్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా లింక్అప్ చేయడం వల్ల ఇందులో మనం ఇచ్చినటువంటి ఫార్మాట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా HTML డాక్యుమెంట్ లో ఎంబెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ని యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం సిఎస్ఎస్ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయకుండా మనం లింక్అప్ చేసినా కూడా మనకి ఏమి ఫార్మాట్స్ అక్కడ అప్లై అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. ఓకే, సో లింక్ అనే ఒక ట్యాగ్ ని యూజ్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని మన
ప్రోగ్రామ్ లో లింక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ చూడండి, లింక్ అనేటటువంటి ట్యాగ్ ని మనం యూజ్ చేసాము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఆల్రెడీ మనం లింక్ చూసాం స్ట్రక్చర్ లో నేను చెప్పి ఉన్నాను. ఆర్ఈఎల్ అంటే ఏంటంటే రిలేషన్. ఓకే, సో మనం ఏ ఫైల్ అయితే లింక్ చేసుకుంటున్నామో ఆ ఫైల్ కి ప్రెసెంట్ మనం క్రియేట్ చేస్తున్న ఫైల్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, దీనివల్ల మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది అక్కడ మనకి కనిపించదు. ఓకే, సో స్టైల్ షీట్ అని రాయాలి, మొత్తం స్టైల్ షీట్. సో రిలేషన్ అనే దాంట్లో స్టైల్ షీట్ అనేది మనం ఇచ్చామన్నమాట. ఓకే, సో మనం లింక్ చేసుకుంటున్న ఫైల్ కి ప్రెసెంట్ మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే స్టైల్ షీట్స్. ఓకే, సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి అంటే టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్. సో ఏ టైప్ ఆఫ్ ఫైల్ ని మనం యూజ్ చేస్తున్నాము లింక్అప్ చేయడానికి. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఫైల్ ని యూజ్ చేస్తున్నాం, టెక్స్ట్ CSS ఫైల్. ఓకే, నెక్స్ట్ ఫైల్ ని మనం లింక్అప్ చేసుకోవాలి అని అనుకున్నాము, టైప్ చెప్పాము, రిలేషన్ చెప్పాము. ఆ ఫైల్ యొక్క లొకేషన్ కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మన సిస్టమ్ లో, లోకల్ సిస్టమ్ లో చాలా రకాల ఫైల్స్ ఉంటాయి. ఏ ఫైల్ ని మన డాక్యుమెంట్ లో మనం లింక్అప్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అడ్రస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ ని మనం ఎందులో ఇస్తాము అంటే HRF లో ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మీడియా. సో మీడియా అనేది ఏంటి అంటే మనం ఏ ఫైల్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నామో అది దేని ద్వారా అవుట్పుట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాము అనేది. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆప్షన్ స్క్రీన్. ఓకే, ఇవి మనకున్నటువంటి అట్రిబ్యూట్స్, లింక్ ట్యాగ్ లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్. రిలేషన్, టైప్, HRF, మీడియా. రిలేషన్ అంటే మనం ఏ ఫైల్ అయితే లింక్అప్ చేస్తున్నామో ఆ ఫైల్ కి మన ఫైల్ కి ఉన్నటువంటి రిలేషన్. టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, అలాగే ఏ అడ్రస్ లో ఉన్నటువంటి ఫైల్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. అలాగే మీడియా అనేది అంటే ఏ మీడియా ద్వారా మనం దాన్ని ప్రెజెంట్ చేస్తున్నాము అని చెప్పడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా ఒకసారి ఇక్కడ చూడండి. సో పైన ఇచ్చింది స్టైల్ షీట్ CSS, అలాగే HRF USA.CSS అన్నారు. ఓకే, సో USA అనేది ఫైల్ నేమ్, అది స్టైల్ షీట్ ఫైల్ అని చెప్పడం కోసం .CSS ఇచ్చాము. సో ఈ ఫైల్లో మనకి ఆల్రెడీ ఫార్మాట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట, ఫార్మాటింగ్ స్టైల్స్. సో ఆ స్టైల్స్ ని మనం ఏ ఫైల్లో అయితే ఇది మనం లింక్అప్ చేస్తున్నామో ఆ ఫైల్లో ఆ ఫార్మాట్స్ ని యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఇవి 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. ఒక ప్రోగ్రామ్ ని చూద్దాము, డిఫరెంట్ స్టైల్ షీట్స్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 స్టైల్ షీట్స్ ని కూడా ఇక్కడ మనం చూద్దాం, ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం స్టైల్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసాం. సో స్టైల్ అనే ట్యాగ్ లో ఈ స్టైల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మనం H1 ని చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇంటర్నల్ మోడల్. ఓకే, నెక్స్ట్ H2.Andhra ట్యాగ్ నేమ్ విత్ క్లాస్, ఇది కూడా ఇంటర్నల్ మోడల్. ఓకే, సో ఇక్కడ కలర్ గ్రీన్, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ 2 ప్రాపర్టీస్ వాల్యూస్ ఇచ్చాం. అలాగే H2 లో కూడా 2 ప్రాపర్టీస్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది, కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే .India, ఇది అనానిమస్ క్లాస్, ఇది కూడా ఇంటర్నల్ మోడల్. ఓకే, అనానిమస్ క్లాస్, ఇది కూడా ఇంటర్నల్ మోడల్. స్టైల్స్ ని మనం క్లోజ్ చేసాము. ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని మనం ఏం చేస్తున్నామంటే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఏ స్టైల్ షీట్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, USA.CSS. ఓకే, USA.CSS ఇది ఎక్స్టర్నల్. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్ షీట్ కోసం కూడా ఇక్కడ ఒకటి ఇచ్చారు, H6. ఇన్లైన్ లో మనం కంపల్సరీ ఏముండాలి అనుకున్నాము, స్టైల్ అట్రిబ్యూట్ ఉండాలి. సో ఆ స్టైల్ అట్రిబ్యూట్ లో మనం ఇక్కడ తీసుకున్నటువంటి ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీ, అలాగే కలర్ ప్రాపర్టీలో వాల్యూ ఏమి ఇచ్చామంటే వైలెట్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే మనకి H6 స్టైల్లో, అలాగే వైలెట్ కలర్ తో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్లైన్ అలాగే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఓకే,
సో ఇందాక మనం H2 H1 ఇలాంటివన్నీ కూడా మనం ఈ విధంగా రాస్తున్నాం. H2 ఎలా యూస్ చేసామో చూడండి. H2 క్లాస్ ఈక్వల్ టు ఆంధ్ర, H3 క్లాస్ ఈక్వల్ టు ఇండియా. ఓకే, ఇండియా అనేది అనానిమస్ క్లాస్ కాబట్టి H3 లోనూ యూస్ చేయొచ్చు, H2 లోనూ యూస్ చేయొచ్చు, H1 ఏ ట్యాగ్ లో యూస్ చేయాలి అన్నా కూడా మనం యూస్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ H4 లో కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ ని యాడ్ చేసాము. ఇక్కడ కూడా ఇది కూడా అనానిమస్ క్లాస్, సో దీన్ని మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇవి మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి డిఫరెంట్ స్టైల్ షీట్స్. ఓకే, ఇంటర్నల్, ఇన్లైన్, అలాగే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, నెక్స్ట్ మనం స్టైల్ షీట్స్ లో యూస్ చేసేటటువంటి ప్రాపర్టీస్, వాల్యూస్ ఏముంటాయి చూద్దాము. వాల్యూస్ ఎలా ఇవ్వాలి, అలాగే ప్రాపర్టీస్ జనరల్ గా ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనేది. ఓకే, ఇక్కడ అన్ని కూడా సింపుల్ ఫార్మాట్స్ మనం వాడుతున్నాం. మాక్సిమం ఫాంట్ కలర్స్, అలాగే ఫాంట్ సైజెస్, ఫాంట్ వెయిట్ ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, ఫాంట్ ఫ్యామిలీలో మనం ఫాంట్ హ్యాండ్ రైటింగ్ ని మెన్షన్ చేస్తాము. ఓకే, సో ఫాంట్ హ్యాండ్ రైటింగ్ అనేది టెక్స్ట్ కాబట్టి కంపల్సరీ దాన్ని ఎలా ఇవ్వాలి అంటే డబుల్ కొటేషన్ లోనే ఇవ్వాలి. అలాగే ఫాంట్ హ్యాండ్ రైటింగ్స్ స్పెల్లింగ్స్ కానివ్వండి, అలాగే కొన్నిసార్లు మనకి ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, స్పేసెస్ కానీ అవన్నీ కూడా కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఆ ఫార్మాట్ మనకి అప్లై అవ్వదు. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీలో మనం ఏం చేస్తామంటే ఫాంట్ హ్యాండ్ రైటింగ్, ఫాంట్ ఫేజ్ అని అంటాం కదా, సో ఆ హ్యాండ్ రైటింగ్స్ ని మనం ఆ నేమ్స్ ని, ఆ వాల్యూస్ ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట డబుల్ కొటేషన్ లో. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ స్టైల్. ఓకే, ఈ ఫాంట్ స్టైల్లో మనం 3 వాల్యూస్ ఇస్తాం: ఇటాలిక్, నార్మల్, అండర్లైన్. ఓకే, సో జనరల్ గా నార్మల్ ఫాంట్ స్టైల్లో ఉంటుంది. డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ ఏంటి అంటే నార్మల్. సో మీరు ఇటాలిక్ గానీ అండర్లైన్ గానీ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ప్రాపర్టీలో ఏమి ఇస్తారంటే ఫాంట్ హైఫన్ స్టైల్ కోలన్ అండర్లైన్. ఓకే, సో ఏ ట్యాగ్ లో అయితే మనం దీన్ని యూజ్ చేస్తున్నామో ఆ ట్యాగ్ ఏ టెక్స్ట్ మీద అయితే మనం అప్లై చేస్తామో ఆ టెక్స్ట్ కి ఆటోమేటిక్ గా అండర్లైన్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో 3 వాల్యూస్ ని ఇక్కడ మనం ఎంటర్ చేసే ఛాన్స్ ఉంది. ఫాంట్ స్టైల్లో ఇటాలిక్, నార్మల్, అండర్లైన్. ఒకవేళ మనం నార్మల్ గా ఉండాలి అనుకుంటే, నార్మల్ అనేది డిఫాల్ట్ ఆప్షన్ కాబట్టి ఫాంట్ స్టైల్ అవసరం లేదు. ఇటాలిక్ గానీ అండర్లైన్ గానీ కావాలి అనుకున్నప్పుడు ఈ ఫాంట్ స్టైల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫాంట్ వెయిట్. ఓకే, ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీ. సో వెయిట్ అంటే ఏం లేదు, థిక్నెస్ ని మనం చేంజ్ చేసుకోవడం అనమాట. ఆ థిక్నెస్ ని చేంజ్ చేసుకోవడం కోసం మనం ఫాంట్ వెయిట్ వాడతాము. సో ఫాంట్ వెయిట్ అనేది జనరల్ గా నార్మల్ గా ఉంటుంది. ఆ థిక్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే వెయిట్ అనేది మనం వాడతాం. ఓకే, ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఫాంట్ వెయిట్స్ ఉంటాయి. ఒకటి బోల్డ్, అలాగే మీడియం, అలాగే ఎక్స్ట్రా బోల్డ్. బోల్డ్, మీడియం, ఎక్స్ట్రా బోల్డ్. ఓకే, సో బోల్డ్ అనేది మనకి తెలిసిందే, థిక్నెస్ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీడియం ఇస్తాము, ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలి అనుకుంటే ఓకే లార్జ్ థిక్నెస్ లో లార్జ్ ఐటమ్ అనమాట. సో ఈ ఎక్స్ట్రా బోల్డ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ ని మనం 4 వేస్ లో ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఫాంట్ సైజ్ అనేది ఏమో న్యూమరికల్ వాల్యూ, దీన్ని మనం 4 టైప్స్ లో ఇచ్చుకోవచ్చు. ఓకే, పిక్సెల్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, పాయింట్స్ ఇవ్వచ్చు, అలాగే ఇంచెస్ ఇవ్వచ్చు, అలాగే ఫిక్స్డ్ గా పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు. అంటే 10%, 5% ఇలా కూడా ఇస్తాం. లేకపోతే 5 పాయింట్స్ అని చెప్పాలనుకోండి 5 pt. పిక్సెల్ అయితే ఇది నార్మల్, మీరు 10 అని నార్మల్ గా ఇచ్చేసారు అంటే అది పిక్సెల్ ఫార్మాట్ లో ఉన్నట్టు. ఎక్స్టర్నల్ గా పిక్సెల్స్ అని చెప్పాలి అంటే 10 px అని ఇస్తారు. అలాగే ఇంచెస్ లో కూడా మీరు చెప్పొచ్చు 1 inch, 2 inch ఇలా కూడా మీరు ఫాంట్ సైజ్ ని యూజ్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఇది ఫాంట్ సైజ్. నెక్స్ట్ వన్ టెక్స్ట్ అలైన్. తెలిసిందే కదా, టెక్స్ట్ ని పొజిషన్ చేయడానికి మనం అలైన్మెంట్స్ ని వాడతాం. సో టెక్స్ట్ అలైన్ లో మనకి 3 అలైన్మెంట్స్ ఉంటాయి: లెఫ్ట్, రైట్, సెంటర్. అలాగే ఇక్కడ కూడా సెంటర్ ప్లేస్ లో మీడియం అనే వర్డ్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం సిఎస్ఎస్ లో. లెఫ్ట్, మీడియం,
రైట్. ఓకే, సో ఎక్కడ కావాలంటే మనం వెబ్ పేజ్ లో అక్కడ మీరు ఆ టెక్స్ట్ ని ఇంక్లూడ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ టెక్స్ట్ డెకరేషన్. సో టెక్స్ట్ డెకరేషన్ లో కూడా మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి, వాల్యూస్, ఇటాలిక్, బ్లింక్, అండర్లైన్, ఓవర్లైన్. యాక్చువల్ గా ఇటాలిక్ అండర్లైన్ కావాలి అనుకుంటే మనం ఫాంట్ స్టైల్ కూడా వాడుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇటాలిక్ అండర్లైన్ తో పాటు మనకి కొత్త వాల్యూస్ ఏం కనిపిస్తున్నాయి అంటే బ్లింక్ అలాగే ఓవర్ లైన్. ఓకే, సో ఓవర్ లైన్ అంటే ఏంటి అంటే టెక్స్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో, జనరల్ గా అండర్లైన్ అంటే టెక్స్ట్ కి లోవర్ ప్లేస్ లో కనిపిస్తుంది, అలాగే టెక్స్ట్ కి అప్పర్ ప్లేస్ లో మనకి రావాలి అనుకుంటే కనుక టెక్స్ట్ ఓవర్ లైన్ అనేటటువంటి ఆప్షన్ ని వాడతాం. ఓకే, బ్లింక్ అంటే డార్జిలింగ్ కనిపించడం, ఆఫ్ ఆన్ అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఎఫెక్ట్ కావాలి అనుకుంటే మనం బ్లింక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ కలర్. కలర్ లో మనకి తెలిసిందే, ఆల్రెడీ మనం కలర్స్ అండ్ ఇమేజెస్ లో ఒకసారి చెప్పుకున్నాము, సో అవి ఇక్కడ కూడా అప్లై అవుతాయి. కలర్ డైరెక్ట్ గా మీరు నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే కలర్ కోడ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మనం ఆల్రెడీ చూసాం కదా, కోడ్స్ హ్యాష్ సింబల్ తో స్టార్ట్ అవుతాయి, అలాగే డిజిట్స్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 6 డిజిట్స్ ఉంటాయి. జీరోస్ గానీ ఎఫ్ గానీ ఏ కాంబినేషన్ తో అయినా కూడా ఉండొచ్చు అనమాట. అన్ని జీరో ఉంటే ఏమనుకున్నాం బ్లాక్, అన్ని ఎఫ్ ఉంటే ఏమనుకున్నాము వైట్, కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ కాంబినేషన్స్ వల్ల మనకి డిఫరెంట్ కలర్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమి ప్రాపర్టీస్ ఉన్నాయని చూద్దాం. నెక్స్ట్ వన్ మార్జిన్. ఓకే, ఈ మార్జిన్ ని కూడా మనం 3 వేస్ లో ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇంచెస్, అలాగే పిక్సెల్స్, అలాగే సెంటీమీటర్స్. ఇంచెస్, పిక్సెల్స్, సెంటీమీటర్స్. సో ఈ మార్జిన్స్ అనేవి మనకి 3 మార్జిన్స్ మాత్రమే అప్లై చేస్తుంది, టాప్, రైట్, అలాగే లెఫ్ట్. ఓకే, టాప్, రైట్, లెఫ్ట్. నేను ఇలా ఇస్తున్నాను, మార్జిన్, కాలన్, ఇది ప్రాపర్టీ నేమ్, 10,2,3 అని ఇచ్చాను అనుకోండి, పిక్సెల్స్ తీసుకుంటుంది. 10 పిక్సెల్స్ ఏమో టాప్ మార్జిన్, 2 పిక్సెల్స్ ఏమో రైట్ మార్జిన్, 3 పిక్సెల్స్ ఏమో లెఫ్ట్ మార్జిన్. ఓకే, సో ఈ విధంగా మనం వాల్యూస్ ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ కోసం మీరు సెమీకోలన్ అక్కడ యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఈ 3 మార్జిన్స్ ని మనం ఈ విధంగా ఇస్తాం. ఫస్ట్ వాల్యూ కంపల్సరీ టాప్ కే తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ కంపల్సరీ రైట్ మార్జిన్, అలాగే థర్డ్ వాల్యూ లెఫ్ట్ మార్జిన్. ఓకే, ఈ విధంగా మనం మార్జిన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో వెబ్ పేజ్ కి అలాగే వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ కి మనం మార్జిన్ సెట్ చేసుకోవాలంటే మార్జిన్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. లేకపోతే మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ ని ఫార్మాట్ చేస్తున్నాం అనుకోండి, ఆ పారాగ్రాఫ్ కి ప్రీవియస్ పారాగ్రాఫ్ తో నెక్స్ట్ పారాగ్రాఫ్ తో, లేకపోతే ఒక ఇమేజ్ ని వాడుతున్నాం అనుకోండి, ఆ ఇమేజ్ కి ప్రీవియస్ గా ఉన్న టెక్స్ట్ లేకపోతే నెక్స్ట్ ఉన్న టెక్స్ట్ తో మనం మార్జిన్ సెట్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఈ విధంగా వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది కూడా కలర్ ఆప్షన్. ఇది వెబ్ పేజ్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మనం నేమ్ ఆర్ కోడ్ ఏదైనా కూడా మనం ఎంటర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం కాబట్టి నేమ్స్ డైరెక్ట్ గా మీకు బ్లూ కావాలంటే బ్లూ ఇవ్వచ్చు, రెడ్ కావాలంటే రెడ్ ఇవ్వచ్చు. కోడ్ కావాలి అంటే హ్యాష్ 6 డిజిట్స్ ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని మీరు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. మనం అనుకున్నాం బ్యాక్గ్రౌండ్ లో ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు, వాటర్ మార్క్ లాగా కనిపిస్తుంది. సో దీనికి మనం ఏం పాస్ చేయాలంటే URL. ఏ ఇమేజ్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టాలి అనుకుంటున్నామో, ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి అనుకుంటున్నామో దాని అడ్రస్ ని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాస్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాలర్ URL ని మనం ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ లో ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ గా అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ పొజిషన్. ఓకే, ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అలైన్మెంట్ లాగానే, కాకపోతే అలైన్మెంట్ లో ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది. లెఫ్ట్ అనగానే జస్ట్ అది ఉన్న ప్లేస్ నుంచి కొన్ని పిక్సెల్స్ లెఫ్ట్ కి మూవ్ అవ్వడం, అలాగే రైట్ అయితే రైట్, సెంటర్ అయితే కనుక వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ఆ విడ్త్ ని బట్టి సెంటర్ అలైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ పొజిషన్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ గా లేకపోతే రిలేటివ్ గా మనం ఇచ్చే టెక్స్ట్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ప్లేస్ అవ్వడం అనమాట. ఓకే, పొజిషన్
5 సెంటీమీటర్స్ అన్నాను అనుకోండి. సో 5 సెంటీమీటర్స్ ప్లేస్ లో ఏమవుతుంది అంటే మనకు ఆ పిక్చర్ ఆర్ టెక్స్ట్ ఇన్సర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. రిలేటివ్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా మనం యూజ్ చేసిన టెక్స్ట్ కానీ పిక్చర్ కానీ వాటిని బేస్ చేసుకొని కూడా మనం నెక్స్ట్ ఉన్నటువంటి ఐటమ్స్ ని పొజిషన్ చేసుకోవచ్చు. అలాంటి కేసులో మనం రిలేటివ్ మోడల్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ విడ్త్ అలాగే హైట్. సో మనం ఇన్సర్ట్ చేసే ఆబ్జెక్ట్ ఆర్ టెక్స్ట్ దాని యొక్క హైట్ విడ్త్ మనం స్పెసిఫై చేయాలంటే వెబ్ పేజ్ యొక్క హైట్ విడ్త్ స్పెసిఫై చేయాలి అన్న ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఈ విడ్త్ హైట్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ విజిబిలిటీ. సో వెబ్ పేజెస్ ని లేకపోతే మనం ఇన్సర్ట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విజువలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే హైడ్ కూడా చేసుకోవచ్చు. విజిబిలిటీ కాలన్ విజిబుల్ అన్నాము అనుకోండి, మనం ఇన్సర్ట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ విజిబుల్ లోకి వస్తుంది. హైడ్ అన్నప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన ఆబ్జెక్ట్ హిడెన్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇవి మనకి సిఎస్ఎస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఒకసారి మళ్ళీ చూద్దాం ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో. ఫాంట్ ఫ్యామిలీ అంటే హ్యాండ్ రైటింగ్, ఫాంట్ స్టైల్ ఇటాలిక్, అండర్లైన్, నార్మల్, ఫాంట్ వెయిట్ థిక్నెస్ కోసం దీన్ని యూజ్ చేస్తాం, బోల్డ్, మీడియం, ఎక్స్ట్రా బోల్డ్. అలాగే ఫాంట్ సైజ్ 4 వేస్ లో ఇవ్వచ్చు, పిక్సెల్స్, పాయింట్స్, ఇంచెస్, పర్సంటేజ్. అలాగే టెక్స్ట్ అలైన్మెంట్ లెఫ్ట్, మీడియం, రైట్. సెంటర్ అలైన్మెంట్ ఇక్కడ మీడియం అని అంటున్నాము. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ ఇటాలిక్, బ్లింక్, అండర్లైన్, ఓవర్లైన్. కలర్ నేమ్ ని మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మార్జిన్, వెబ్ పేజ్ లో మనం మార్జిన్స్ ని సెట్ చేయడానికి టాప్, రైట్, లెఫ్ట్ మార్జిన్స్ ని సెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ మార్జిన్స్ మనం ఇంచెస్ లో ఇవ్వచ్చు, పిక్సెల్స్ ఇవ్వచ్చు, అలాగే సెంటీమీటర్స్ లో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కలరే కాబట్టి ఇక్కడ కలర్ నేమ్ కానీ కోడ్ కానీ ఎంటర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అడ్రస్ అన్నమాట. సో ఇమేజ్ అడ్రస్ ని మనం ఎంటర్ చేస్తే కనుక ఆ మనం ఇచ్చినటువంటి అడ్రస్ లో ఏ ఇమేజ్ అయితే ఉందో దాన్ని వెబ్ పేజ్ కి బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేస్తుంది. ఓకే, సో వెబ్ పేజ్ లో ఉన్నటువంటి కంటెంట్ మనం ఒక పర్టికులర్ పొజిషన్ లో ప్లేస్ చేసుకోవాలి అంటే ఓకే, సో అలాంటి కేసులో మనం పొజిషన్ ని యూజ్ చేస్తాము. అది ఫిక్స్డ్ గా ఇవ్వచ్చు, అలాగే రిలేటివ్ మోడల్ లో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వెబ్ పేజ్ యొక్క విడ్త్, హైట్ స్పెసిఫై చేయడం కోసం, అలాగే వెబ్ పేజ్ లో మనం ఏమైతే ఆబ్జెక్ట్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నామో వాటి విజిబిలిటీ అనేది చెప్పడం కోసం, విజిబుల్ గా ఉండాలా హిడెన్ గా ఉండాలా అని చెప్పడం కోసం మనం ఈ విజిబిలిటీ అనేటటువంటి ప్రాపర్టీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి సిఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అలాగే వాల్యూస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఎలా ఫార్మాట్ చేయాలి అనేది మనం చూద్దాము. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సిఎస్ఎస్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్ ఆర్ బ్లాక్ ఎలిమెంట్. సిఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా అది ఇన్లైన్ ఎలిమెంట్ అయినా అయి ఉండాలి, లేకపోతే బ్లాక్ ఎలిమెంట్ అయినా అయి ఉండాలి. ఓకే, ఇన్లైన్ ఎలిమెంట్ అనేది ఏంటి అంటే మేబీ అదొక వర్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఓకే, ఇన్లైన్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఆర్ ఏ వర్డ్ ఆర్ అన్ ఇమేజ్. ఓకే, అది వర్డ్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, అలాగే ఇమేజ్ కూడా అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి అంటే పారాగ్రాఫ్స్. ఓకే, మేబీ ఏ సింగిల్ పారాగ్రాఫ్ ఆర్ మల్టిపుల్ పారాగ్రాఫ్స్. ఓకే, సో మనం జనరల్ గా వెబ్ పేజ్ లో మనకు ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, వర్డ్స్, అలాగే పారాగ్రాఫ్స్ ఉండొచ్చు. సో వీటిని మనం ఫార్మాట్ చేయడానికి డిఫరెంట్ ఎలిమెంట్స్ ని వాడుతున్నాము. సో మనకు ఉండే ప్రతి ఎలిమెంట్ అది ఇన్లైన్ ఎలిమెంట్ అయినా అయి ఉండాలి, లేకపోతే బ్లాక్ ఎలిమెంట్ అయినా కూడా అయి ఉండాలి. సో ఈ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఎలా మనం ఫార్మాట్ చేయాలి అనేది చూద్దాము. సో ఈ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ ఏంటి అంటే డివిజన్ అలాగే స్పాన్. ఓకే, బ్లాక్ ఎలిమెంట్ ని ఫార్మాట్ చేయడానికి డివిజన్ యూజ్ చేస్తాము, అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేయడానికి మనం ఏం వాడుతున్నాము అంటే స్పాన్ అనే దాన్ని వాడుతున్నాం. ఓకే, బ్లాక్ ఎలిమెంట్ అయితే డివిజన్, అలాగే ఇన్లైన్ ఎలిమెంట్ అయితే కనుక స్పాన్ అనే దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటిని మనం ఎలా యూజ్ చేయాలి, అలాగే ప్రోగ్రామ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము. సో డివిజన్ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. డివిజన్
ఐడి ఈక్వల్ టు నేమ్, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, అలాగే స్టైల్. ఓకే, సో ఐడి అనేది ఏంటి అంటే ఆ డివిజన్ ని ఐడెంటిఫై చేయడానికి మనం ఒక నేమ్ ని ఇస్తున్నాం అనమాట. సో ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ పారాగ్రాఫ్స్ కానివ్వండి, 2 or more పారాగ్రాఫ్స్ ఉన్నాయి అనుకోండి. సో వాటికి ముందుగానే మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ ని అలాట్ చేస్తాము. సో ఫర్దర్ గా దాన్ని మనం ఎక్కడైనా ఐడెంటిఫై చేయాలంటే ప్రోగ్రామ్ లో ఐడెంటిఫికేషన్ పర్పస్ అనమాట. ఓకే, సో జస్ట్ మనం పారాగ్రాఫ్స్ కి నేమ్ ఇవ్వాలి అనుకుంటే డివిజన్ ట్యాగ్ లో ఉన్న ఐడి అనేటటువంటి అట్రిబ్యూట్ ని వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్. ఒకవేళ మనం సిఎస్ఎస్ ఆల్రెడీ మనకి స్టైల్ షీట్స్ ఉండి ఇంటర్నల్ స్టైల్ షీట్స్ మనకి ఉన్నాయి అనుకోండి. ఇంటర్నల్ స్టైల్ షీట్స్ లో మనం క్లాస్ నేమ్స్ ని యూజ్ చేస్తాం విత్ ఎలిమెంట్స్ అలాగే వితౌట్ ఎలిమెంట్స్. వితౌట్ ఎలిమెంట్స్ ఏమంటున్నాము అంటే అనానిమస్ క్లాస్ అని అంటాం. అనానిమస్ క్లాస్. ఓకే, విత్ ఎలిమెంట్స్ క్లాస్ ఉంటుంది, అలాగే వితౌట్ ఎలిమెంట్ కూడా క్లాస్ ఉంటుంది. ఏ క్లాస్ అయితే మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ ని చెప్పడం కోసం క్లాస్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. తర్వాత స్టైల్స్ మీరు ఏదైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టైల్స్ ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇది డివిజన్ లో మనం ఇచ్చేటటువంటి అట్రిబ్యూట్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, డివిజన్ కి మనం నేమ్ ఇవ్వాలి అంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ ఐడి యూజ్ చేస్తాము. అలాగే క్లాస్ యూజ్ చేసుకొని మనం ఫార్మాట్ చేసుకోవాలి అంటే క్లాస్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేసి క్లాస్ నేమ్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం. స్టైల్స్ ఇవ్వాలి అంటే కనుక మీరు స్టైల్ అనేటువంటి అంటే ప్రాపర్టీస్ వాల్యూస్ మీరు ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేసి మనం డివిజన్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో డివిజన్ కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టైల్ అనే ట్యాగ్ లో స్టైల్స్ అన్ని కూడా స్టైల్ అనే ట్యాగ్ లోనే ఇంక్లూజ్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ డివిజన్ క్రియేట్ చేసుకుంటున్నాం. అదే డివిజన్ కి సంబంధించిన ఫార్మాట్ క్రియేట్ చేస్తున్నాము. ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే నార్మల్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, నార్మల్ కలర్ బ్లూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పారాగ్రాఫ్స్ మీద ఎలా అప్లై చేస్తామని చూద్దాం. బాడీ డివిజన్ ఓపెన్ చేసాం, అలాగే డివిజన్ క్లోజ్ చేసాం. ఈ ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్ లో మనం 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకున్నాం. పారాగ్రాఫ్. ఓకే, ఒకటి హెడింగ్, అలాగే ఇంకొకటి పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ కి ఈ డివిజన్ లో ఉన్నటువంటి స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం డివిజన్ ని యూజ్ చేస్తాం. సో డివిజన్స్ కి ముందే మనం ఏం చేయాలి అంటే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, డివిజన్ ఫార్మాట్ ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ డివిజన్ లో ఏమైతే పారాగ్రాఫ్ ని మనం యూజ్ చేస్తున్నామో ఆ పారాగ్రాఫ్ కి డివిజన్ లో ఉన్నటువంటి స్టైల్స్ ఏమవుతాయంటే అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కి మనకి ఎల్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అలాగే ఫాంట్ కలర్ ఏమో బ్లూ కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే డివిజన్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ చూద్దాము. సో స్పాన్ ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ లో ఒక పర్టికులర్ వర్డ్ ని కానివ్వండి, లేకపోతే పర్టికులర్ క్యారెక్టర్ ని కానివ్వండి స్పెషల్ గా మనం ఫార్మాట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇన్ లైన్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ అనుకున్నాము, లేకపోతే సింగిల్ వర్డ్, లేకపోతే ఒక సింగిల్ ఇమేజ్. సో ఏదైనా ఈ ఐటమ్స్ లో ఏదైనా ఒక ఐటమ్ ని మనం ఫార్మాట్ చేయాలి అనుకుంటే కనుక స్పాన్ ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. స్పాన్ ట్యాగ్ అలాగే డివిజన్ ట్యాగ్ యొక్క సింటాక్స్ సిమిలర్ గా ఉంటుంది. ఓకే, రెండింటిని ఫార్మాటింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. స్పాన్ ఐడి ఈక్వల్ టు నేమ్. సో మనం ఏ టెక్స్ట్ అయితే, ఏ వర్డ్ అయితే, లేకపోతే ఏ ఇమేజ్ అయితే, ఏ క్యారెక్టర్ అయితే మనం ఫార్మాట్ చేయాలనుకుంటున్నామో సో దానికి ఒక నేమ్ ని మనం అలాట్ చేసుకోవాలి అంటే ఐడి యూజ్ చేస్తాం. తర్వాత క్లాసెస్ ఇంటర్నల్ మోడల్ లో ఉన్నటువంటి క్లాసెస్ ని యూజ్ చేసుకోవాలి అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసి ఆ క్లాస్ నేమ్ ని ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే స్టైల్స్ ఏవైతే ఇవ్వాలి అనుకుంటున్నామో వాటిని స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి స్పాన్ ట్యాగ్ యొక్క సింటాక్స్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం స్పాన్ ట్యాగ్ కి. ఇక్కడ స్టైల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇది క్లాస్ ఏబిసి అనేది క్లాస్ నేమ్. డాట్ ఏబిసి జస్ట్ ఒక అట్రిబ్యూట్, ఒక ప్రాపర్టీ మాత్రమే తీసుకున్నాం, కలర్ రెడ్. ఓకే, సో ఇప్పుడు డివిజన్ క్రియేట్ చేస్తున్నాను. డివిజన్ లో క్లాస్ ఏబిసి. ఓకే, డివిజన్ లో క్లాస్ ఏబిసి తీసుకున్నాం. ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో ఇది స్పాన్. ఓకే, ఈ స్పాన్ ట్యాగ్ అనే టెక్స్ట్ కి మనకి ఇప్పుడు కలర్ ఏమొస్తుంది అంటే రెడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే,
స్పాన్ ట్యాగ్ అనే టెక్స్ట్ కి కలర్ ని మనం ఏం అప్లై చేస్తున్నాము అంటే రెడ్ అనే కలర్. అంటే జస్ట్ ఈ పారాగ్రాఫ్ లో, అంటే పారాగ్రాఫ్ మొత్తం ఫార్మాట్ అవ్వకుండా పారాగ్రాఫ్ లో ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ టెక్స్ట్ మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఫార్మాట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ అనే వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఫార్మాట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది స్పాన్ ట్యాగ్స్. ఓకే, ఇంకొకసారి చూద్దాము డివిజన్ అండ్ స్పాన్ ట్యాగ్స్. ఓకే, HTML లో CSS లో ప్రతి ఎలిమెంట్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్ అయినా అయి ఉండొచ్చు, అలాగే బ్లాక్ ఎలిమెంట్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, బ్లాక్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి అంటే పారాగ్రాఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఓకే, ఇన్లైన్ అంటే అర్థం ఏంటి అంటే మేబీ ఇట్ ఈస్ అ సింగిల్ క్యారెక్టర్ or single word or an image. ఓకే, సో వీటిని ఫార్మాట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. అలాగే బ్లాక్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని ఫార్మాట్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాం అంటే డివిజన్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇవి స్పాన్ ట్యాగ్ అలాగే డివిజన్ ట్యాగ్ యూజ్ చేయడం తెలుస్తుంది. సో రెండింటికి కూడా సిమిలర్ సింటాక్స్ ఉంటుంది. సో స్పాన్ అయితే కనుక స్పాన్ ఐడి ఈక్వల్ టు నేమ్, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, స్టైల్. అలాగే డివిజన్ అయితే కనుక డివిజన్ ఐడి ఈక్వల్ టు నేమ్, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, అలాగే స్టైల్. ఓకే, ఏ స్టైల్స్ మీరు ఇవ్వాలి అనుకున్నారో ఆ స్టైల్స్ మీరు ఎంటర్ చేస్తారు, ఏ ప్రాపర్టీస్ ఇవ్వాలనుకున్నారో ఆ ప్రాపర్టీస్ ని మీరు ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లేయర్స్ అనేటటువంటి కాన్సెప్ట్. ఓకే, CSS లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేయర్ కాన్సెప్ట్. సో ఆల్రెడీ CSS ఇంట్రొడక్షన్ లో మనం చూస్తున్నాము, లేయర్ లో మనకి డేటా అనేది ఒకదాని పైన ఒకటి ప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఎన్ని లేయర్స్ అయినా ఈ విధంగా క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. మనం చాలా సార్లు వెబ్సైట్స్ లో మనం ఈ లేయర్ కాన్సెప్ట్ ని చూస్తూ ఉంటాము. ఓకే, మనకి ఓకే ఒక బాక్స్ క్రియేట్ చేశాను, ఇది బాటమ్ లేయర్ లో ఉంది అనుకుందాం. ఈ బాక్స్ పైన టెక్స్ట్ నేను రాస్తున్నాను. ఆ టెక్స్ట్ ఏంటి అంటే లేయర్ అనేటటువంటి టెక్స్ట్. ఓకే, సో ఇది టాప్ లేయర్ లో ఉందన్నమాట. ఇది టాప్ లేయర్, ఇదేమో బాటమ్ లేయర్. ఓకే, యాక్చువల్ గా ఇది టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం ఏం చేస్తున్నాము అంటే లేయర్ అనేటటువంటి వర్డ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఈ విధమైన రిప్రజెంటేషన్స్ మనకి కావాలి అనుకుంటే మనం ఏ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము అంటే లేయర్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో టాప్ లేయర్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి, అలాగే బాటమ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి హైయెస్ట్ నెంబర్ ఇవ్వాలి. సో హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నటువంటి వాల్యూస్ ఏమో లోవర్ లేయర్స్ లో ప్లేస్ అవుతాయి, లీస్ట్ ప్రియారిటీ ఉన్నటువంటి నెంబర్స్ లేయర్స్ ఏమో అప్పర్ లేయర్స్ లో ప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఈ లేయర్స్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ డివిజన్ ట్యాగ్ చూస్తున్నాం కదా. సో డివిజన్ ట్యాగ్ ని యూజ్ చేసి కూడా మనం లేయర్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే లేయర్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి కూడా లేయర్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే డివిజన్ ట్యాగ్ అనేది చాలా వరకు బ్రౌజర్స్ లో మనకి చాలా బ్రౌజర్స్ డివిజన్ ట్యాగ్ ని సపోర్ట్ చేస్తాయి. అయితే లేయర్ ట్యాగ్ మాత్రం నెట్స్కేప్ నావిగేటర్ 4 లో మాత్రమే, ఎస్కేప్ నావిగేటర్ 4 లో మాత్రమే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండిటి ద్వారా డివిజన్ ద్వారా అలాగే లేయర్ ట్యాగ్ ద్వారా మనం ఎలా క్రియేట్ చేస్తామో లేయర్స్ అనేవి ఒకసారి చూద్దాం. వీటి సింటాక్సెస్ చూసిన తర్వాత మనం లేయర్ సింటాక్స్ ని చూద్దాం, డివిజన్ సింటాక్స్ చూసిన తర్వాత. ఓకే, సో డివిజన్ సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది లేయర్ ని క్రియేట్ చేయడానికి. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టైల్ అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ ఓకే సింగిల్ అట్రిబ్యూట్ ని ఇక్కడ మనం డివిజన్ లో యూజ్ చేస్తున్నాం, స్టైల్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఈ స్టైల్ అట్రిబ్యూట్ లో మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ అలాగే డిఫరెంట్ వాల్యూస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే జెడ్ ఇండెక్స్. ఓకే, ఈ జెడ్ ఇండెక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఏ లేయర్ అయితే క్రియేట్ చేస్తున్నామో డివిజన్ ట్యాగ్ ద్వారా ఏ లేయర్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ లేయర్ యొక్క నెంబర్. ఓకే, ఆ లేయర్ యొక్క నెంబర్
ఇప్పుడు లేయర్ నెంబర్ 1 ఇచ్చాము అనుకోండి, ఇది టాప్ లో ఉంటుంది. 3 ఇచ్చాము అనుకోండి, దీని ఈ లేయర్ పైన ఇంకొక 2 లేయర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే లేయర్ నెంబర్ 2 ఏదైతే ఇచ్చామో, జెడ్ ఇండెక్స్ లో 2 ఏదైతే ఇచ్చామో ఆ లేయర్, ఒక తర్వాత జెడ్ ఇండెక్స్ లో 1 అనేది ఏమైనా ఇస్తే ఆ లేయర్ ఇప్పుడు థర్డ్ లేయర్ మీద ప్లేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఎలా ప్లేస్ చేయాలి అనుకున్నామో దాన్ని బట్టి మనం జెడ్ ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఇందాక తీసుకునే ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. లేయర్ ఓకే, నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ బాక్స్, తర్వాత దానిపైన ఏమో ఈ ఓవెల్ షేప్ రావాలి. ఓకే, తర్వాత పైన ఏమో టెక్స్ట్ రావాలి. సో ఈ బాక్స్ కి నేను ప్రయారిటీ జెడ్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఇవ్వాలి అంటే 3. అలాగే ఈ ఓవెల్ షేప్ క్రియేట్ చేసేటప్పుడు దాని జెడ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి అంటే 2. అలాగే లేయర్ అనే టెక్స్ట్ ని నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు దాని జెడ్ ఇండెక్స్ ఎలా ఇవ్వాలి అంటే 1 అనేది ఇస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం నెంబర్స్ అనేవి అలాట్ చేసుకోవడం జరుగుతుంది. లీస్ట్ లో ఏదైతే ఉండాలి అనుకుంటున్నామో లేయర్, దానికి హైయెస్ట్ నెంబర్ ఇస్తాము. దాని పైన ఉండేదానికి దాని ప్రీవియస్ హైయెస్ట్ నెంబర్, ఈ విధంగా లీస్ట్ నెంబర్ పైన మనకి కనిపిస్తుంది. టాప్ లేయర్ లో మనకి ప్రీవియస్ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది జెడ్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ లెఫ్ట్. సో మనం మన లేయర్ ని పొజిషన్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ మనం పొజిషన్ చేయాలి, అలాగే టాప్ ఎక్కడ చేయాలి, అలాగే మన లేయర్ యొక్క హైట్ ఎంత. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ యొక్క హైట్ ఎంత వరకు ఇవ్వాలి అనుకుంటున్నాం. అలాగే విడ్త్ ఎంత ఇవ్వాలి అనుకుంటున్నాము. ఓకే, ఈ విడ్త్ హైట్ ఇవన్నీ సెంటీమీటర్స్ లో గానీ, ఇంచెస్ లో గానీ, పిక్సెల్స్ లో గానీ ఎలా అయినా కూడా మనం ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ పొజిషన్. ఇక్కడ లెఫ్ట్ టాప్ అనేవి ఏంటి అంటే ఏ పొజిషన్ దగ్గర స్టార్ట్ అవ్వాలి అనేది. నెక్స్ట్ పొజిషన్ లో ఇక్కడ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్ అంటే ఎక్కడ మనం దాన్ని ప్లేస్ చేస్తున్నాము, ఏ పర్టికులర్ యాక్సెస్ దగ్గర మనం దాన్ని ప్లేస్ చేస్తున్నాము. రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్. ఫిక్స్డ్ గా ఇవ్వాలి అంటే అబ్సల్యూట్, అంటే దీని ప్రీవియస్ గా ఉన్నటువంటి లేయర్స్ కానివ్వండి, లేకపోతే దీని తర్వాత లేయర్స్ కానివ్వండి, వాటితో రిలేటెడ్ గా ఇవ్వాలి అనుకుంటే కనుక రిలేటివ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బీజీ కలర్, అలాగే ఫాంట్ సైజ్. ఒకవేళ టెక్స్ట్ కనుక మనం యూజ్ చేస్తే కనుక బీజీ కలర్, అలాగే ఫాంట్ సైజ్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల టెక్స్ట్ యొక్క సైజ్ ని మనం చేంజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఈ అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకొని, ఈ స్టైల్ అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకొని, ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని డివిజన్ ట్యాగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే లేయర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని లేయర్స్ మనం క్రియేట్ చేస్తున్నామో అన్ని లేయర్స్ కి డిఫరెంట్ డివిజన్ ట్యాగ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 3 యూజ్ చేస్తున్నాను కదా, 3 లేయర్స్ ఉండాలని. ఈ 3 లేయర్స్ కి కూడా 3 డివిజన్ ట్యాగ్స్ ని నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ లేయర్ ట్యాగ్ ద్వారా ఎలా మనం దాన్ని క్రియేట్ చేసుకుంటామని చూద్దాం. ఓకే, లేయర్ కి ఒక నేమ్ అనేది ఇవ్వడం కోసం ఐడి యూజ్ చేసాం. సో నేమ్ ఎప్పుడు కూడా టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం టెక్స్ట్ ని యూజ్ చేస్తున్నాం, ఐడి. ఓకే, నెక్స్ట్ విజిబిలిటీ. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రాపర్టీస్ చెప్పుకునేటప్పుడు విజిబిలిటీ అనేది. సో విజిబిలిటీలో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, హైడ్ అలాగే షో. ఓకే, మనం లేయర్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ క్రియేట్ చేసినటువంటి లేయర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే షో ఆప్షన్ ఇస్తాము. డిస్ప్లే అవ్వకూడదు, హైడ్ అవ్వాలి అంటే కనుక హైడ్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తాము. ఓకే, అలాగే జెడ్ ఇండెక్స్ నెంబర్ మనం చెప్పుకున్నాం కదా, లేయర్ కు ఇచ్చేటటువంటి ప్రయారిటీ, అది టాప్ లో ఉండాలా బాటమ్ లో ఉండాలా అనేది మనకు జెడ్ ఇండెక్స్ లో ఇచ్చేటటువంటి నెంబర్ ద్వారా స్పెసిఫై చేస్తాం. తర్వాత బీజీ కలర్, అలాగే హైట్, లేయర్ యొక్క హైట్, విడ్త్, అలాగే టాప్ లెఫ్ట్ పొజిషన్స్ ఇవ్వడానికి మనం ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇంకొకటి గమనించినట్లయితే డివిజన్ ట్యాగ్ లో మనం స్టైల్ అనేటువంటి అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ అట్రిబ్యూట్ లో మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ అలాగే వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, అదే మనం లేయర్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనం ఐడి అనేటటువంటిది, విజిబిలిటీ, అలాగే ఇవన్నీ కూడా మనం దేని యూజ్ చేస్తామంటే అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తున్నాం లేయర్ ట్యాగ్ లో. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ ట్యాగ్ లో ఏం యూజ్ చేస్తున్నాము అంటే స్టైల్ అనేటువంటి ప్రాపర్టీని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో లేయర్స్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది, బాడీ ట్యాగ్ నుండి చూద్దాం.
లేయర్ 1 అలాగే లేయర్ 2 లేయర్స్ ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. సో లేయర్ 1 కి ఐడి ఇస్తున్నాం, నేమ్ ఇస్తున్నాం లేయర్ 1, టాప్ 250, లెఫ్ట్ 250. సో టాప్ 250 పిక్సెల్స్, లెఫ్ట్ 50 పిక్సెల్స్ పొజిషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి మనకి లేయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే లేయర్ యొక్క విడ్త్ 200, అలాగే హైట్ ఏంటి అంటే 400, బీచ్ కలర్ రెడ్. సో ఇక్కడ మనం పారాగ్రాఫ్ ని ఇస్తున్నాం అనమాట, లేయర్ గా పారాగ్రాఫ్ ని క్రియేట్ చేస్తున్నాం. సో స్వచ్ఛ భారత్. ఓకే, దీని బీజీ కలర్ ఏముంటుంది అంటే రెడ్ కలర్ ఉంటుంది. ఓకే, దీని హైట్ 400 పిక్సెల్స్, అలాగే విడ్త్ 200 పిక్సెల్స్ ఉంటుంది. దీని పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే మన వెబ్ పేజ్ లో టాప్ 250, లెఫ్ట్ 50 పిక్సెల్ ఎక్కడైతే ఉంటుందో కోఆర్డినేషన్ అక్కడ మనకి ఆ టెక్స్ట్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే లేయర్ 2 టాప్ 350, లెఫ్ట్ 150 దగ్గర స్టార్ట్ అవుతుంది, అలాగే విడ్త్ 200, హైట్ 200, బీచ్ కలర్ బ్లూ. సో క్లీన్ ఇండియా మిషన్ అనేది మనకి ఈ విధంగా, ఈ క్లీన్ ఇండియా మిషన్ అనేది దీనిపైన మనకి లేయర్ లాగా డిస్ప్లే అవుతుంది. ఎక్కడైతే 350 టాప్, లెఫ్ట్ 150 అనేది స్టార్ట్ అయిందో అక్కడ మనకి ఈ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే లేయర్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చూద్దాము. సో సిఎస్ఎస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ని క్రియేట్ చేసుకోవడానికి, కలెక్షన్ ఆఫ్ అంటే ప్యాకేజ్ ఆఫ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నమాట. సో దీనివల్ల మనకి నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందులో మెయిన్ ఏంటి అంటే ఈజీగా మనం వెబ్ పేజ్ ని చేంజ్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు, అలాగే ట్యాగ్స్ ని మనం రీడిఫైన్ చేసుకోవచ్చు, అలాగే మన వెబ్ పేజ్ ని మనం మెయింటైన్ చేసేటటువంటి టైం ని మనం ఏం చేయొచ్చు అంటే రెడ్యూస్ చేసుకోవచ్చు, అలాగే లేయర్స్ ని కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని కూడా వెబ్ పేజ్ ని మనం ఏం చేస్తాము అంటే క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఎఫెక్టివ్ గా క్రియేట్ చేసుకుంటాం. అయితే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అన్ని బ్రౌజర్స్ స్టైల్ షీట్ ని సపోర్ట్ చేయకపోవచ్చు, అలాగే మనం ఒకటే ఫైల్ ని నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఇంక్లూడ్ చేయడం ద్వారా మన డాక్యుమెంట్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఫార్మాటింగ్ డాక్యుమెంట్ మీద ఫోకస్ ఉండదు. కాబట్టి ఒకవేళ ఈ ఫార్మాటింగ్ డాక్యుమెంట్ లో ఏమైనా ఎర్రర్ ఉన్నా కూడా మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయలేము. సో ఆ సింటాక్స్ ఎర్రర్స్ ని డీబగ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే, తర్వాత స్టైల్ షీట్స్ 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఉన్నాయి, ఇన్లైన్, ఇంటర్నల్, అలాగే ఎక్స్టర్నల్. ఓకే, ఇన్లైన్, ఇంటర్నల్, అలాగే ఎక్స్టర్నల్. ఓకే, సో ఇన్లైన్ అనేది స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం డిజైన్ స్టైల్స్ ని క్రియేట్ చేస్తాము. ఇన్లైన్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్లైన్ మోడల్స్ ఉంటాయి. ఓకే, స్టైల్ ట్యాగ్ ని యూజ్ చేసుకోవడం, లేకపోతే క్లాస్ ని యూజ్ చేసుకోవడం, లేకపోతే ఎనానిమస్ క్లాస్ ని యూజ్ చేసుకోవడం. ఓకే, ఎనానిమస్ క్లాస్ అయితే ఏ ట్యాగ్ లో అయినా కూడా మనం అప్లై చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫాంట్స్ కి సంబంధించి కానివ్వండి, కలర్ కి సంబంధించి కానివ్వండి. సో అలాగే వాటికి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇలాంటివన్నీ కూడా మనం అప్లై చేయడం ద్వారా మన వెబ్ పేజ్ ని నీట్ గా ప్రజెంట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్లాక్ ఎలిమెంట్స్ ని ఎలా మనం ఫార్మాట్ చేయాలి. సో బ్లాక్ ఎలిమెంట్స్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి మనకి సిఎస్ఎస్ లో ఉంటాయి. సో డివిజన్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా మనం వాటిని ఏం చేయొచ్చు అంటే ఫార్మాట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేయర్స్. సో లేయర్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక లేయర్ ని క్రియేట్ చేసుకుని దానిపైన ఇంకొక లేయర్, దానిపైన ఇంకొక లేయర్ ని మనం ప్లేస్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట, వన్ ద టాప్ ఆఫ్ అనదర్. ఓకే, సో ఈ విధమైన ఫార్మాట్ ని క్రియేట్ చేసుకోవడానికి లేయర్స్ ని మనం యూజ్ చేస్తున్నాము. లేయర్స్ ని కూడా 2 వేస్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు. డివిజన్ ట్యాగ్ యూజ్ చేసి డిజైన్ చేస్తాము, లేకపోతే లేయర్ ట్యాగ్ ని యూజ్ చేసి చేస్తాం. డివిజన్ ట్యాగ్ లో అయితే మనం యూజ్ చేసేటటువంటి అట్రిబ్యూట్ స్టైల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తున్నాము. అదే లేయర్ ట్యాగ్ లో అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో డివిజన్ లోను లేయర్ లోను మనం యూజ్ చేసిన అక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీస్ కానివ్వండి, ఇక్కడ యూజ్ చేసేటటువంటి అట్రిబ్యూట్స్ కానివ్వండి, సిమిలర్ అట్రిబ్యూట్స్. ఓకే, అక్కడ మనకి విజిబిలిటీ అనేది ఒకటి లేదు, ఇక్కడ మనకి విజిబిలిటీ అనేది ఒకటి డిస్ప్లే అయింది. మనకు కావాలంటే లేయర్ ని హైడ్ చేసుకోవచ్చు, అలాగే లేయర్ ని డిస్ప్లే కూడా చేసుకోవచ్చు.